హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నేను ఒక శారీ డిజైన్ చేసుకున్నానండి, అది చూపిస్తాను ఈరోజు. ఇది ప్లెయిన్ ఆర్గంజా శారీ. దీనికి రెండు సైడ్ల సాటిన్ బార్డర్ వచ్చింది. బార్డర్ దాదాపు 5 ఇంచెస్ ఉంది. ఈ సాటిన్ బార్డర్ కొంచెం డార్క్ కలర్లో ఉంది, శారీ కొంచెం లైట్ కలర్లో ఉంది. నేను రెండు సైడ్ బార్డర్స్ని కట్ చేసేసాను. మామూలుగా ఆర్గంజా శారీస్కి లెంత్ బాగానే వస్తుంది, సో నేను లెంత్ ఎక్కువగానే ఉందని రెండు సైడ్ బార్డర్లో కట్ చేసేసాను. బార్డర్ తీసేసిన తర్వాత ఆ ప్లెయిన్ శారీకి 4 వైపులా పీకో చేసేసాను. నేను జనరల్గా ఈ శారీని డిజైన్ చేసుకున్నానండి, వీడియో తీద్దాం అనుకోలేదు. కానీ శారీ కుట్టిన తర్వాత లుక్ చాలా బాగా వచ్చింది, పార్టీ వేర్ లాగా అనిపించింది. సో ఈ ఐడియా ఎవరికైనా పనికొస్తుందని చెప్పి నేను చేస్తున్నాను. నాకు చాలా తక్కువ కాస్ట్ పడిందండి ఈ శారీ. నేను హోల్సేల్లో తీసుకున్నాను, జస్ట్ 150 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఈ శారీ 2000 రూపీస్ అన్నా కానీ ఎవరైనా నమ్ముతారు, అంత బాగా వచ్చింది. పీకో చేసేసిన తర్వాత ఇంకా శారీకి కింద వైపు అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. అది కూడా ఫినిషింగ్ బాగా వచ్చేలాగా, క్లాత్ కనపడకుండా బ్యాక్ సైడ్ కూడా, ఒకవేళ శారీ తిరగబడినా బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టాను. అలా కింద నుంచి కుట్టుకుంటూ పోయి పళ్ళు దాకా కూడా, పళ్ళు పై దాకా కుట్టేశాను. తర్వాత నా దగ్గర ఉన్న ఈ లేస్ వేసేసానండి. నేను టైలర్ కదా, అందుకని నా దగ్గర ఈ లేస్ బండిల్ మొత్తం ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్న ఈ లేస్ అనమాట. ఈ లేస్ కూడా నాకు మీటర్ 10 రూపీస్ మాత్రమే పడింది. ఇలా డిజైన్ చేసుకోవటానికి, ఈ రఫుల్ శారీ కుట్టుకోవటానికి చాలా ఓపిక ఉండాలండి. నాకైతే 3 డేస్ పట్టింది ఇది కుట్టడానికి. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. తర్వాత శారీకి ఫ్రిల్స్ పెట్టాను కదా, సాటిన్ బార్డర్కి ఆ మధ్యలో ఈ లేస్ని కుట్టేశాను. అసలు శారీ ఎంత నీట్గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఆర్గంజా శారీ కదా, క్లాత్ కూడా పల్చగా చాలా బాగుంది. కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, కొంచెం స్టిఫ్గా కూడా అనిపిస్తుంది, కానీ బాగుంది. మీకు గనక ఓపిక ఉంటే ఇంట్లోనే ఇలా ట్రై చేయొచ్చు మీరు కూడా. అంతేకాదండి, ఇలాంటి డిజైనర్ శారీస్ మనం రెడీ చేసి కూడా సేల్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిల్ మరీ పెద్దదొద్దు, మరీ చిన్నదొద్దు అనుకున్నాను, అందుకే ఈ సైజులో ఫ్రిల్ పెట్టాను. ఇక పైన సైడ్ అంతా కుచ్చిళ్ళు ఎండింగ్ దగ్గర నుంచి పళ్ళు దాకా ఓన్లీ లేస్ మాత్రమే వేశాను. అంటే ఫ్రంట్ పార్ట్ పైన మనం పైట వేసుకుంటాం కదా, అక్కడ ఓన్లీ ఈ లేస్ అనమాట. నాకెందుకో ఈ లేస్ చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. పైగా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అనిపించి ఇది వేశాను. మరి మీకు ఈ శారీ నచ్చిందా? ఇది ఓన్లీ శారీ అనండి, ఇందులో బ్లౌజ్ పీస్ రాలేదు. బ్లౌజ్ పీసే కాదు, శారీలో కూడా బ్లౌజ్ లేదు. మొత్తం రన్నింగ్ వచ్చేసింది, దాదాపు 6 మీటర్స్ దాకా ఉంది. సో నేను బ్లౌజ్కి హ్యాండ్స్ కోసమని ఒక 1/2 మీటర్ ఇందులో అంటే శారీలో కట్ చేశాను. మళ్ళీ శారీ తగ్గితే బాగుండదు కదా, ఇంత కష్టపడి 3 రోజులు కుట్టుకొని శారీ తక్కువ అయితే అస్సలు బాగుండదు. ఇదండి బ్లౌజ్. నేను బాడీ పార్ట్కి అంతా బ్లాక్ వేసేసాను. హ్యాండ్స్కి మాత్రం ఆర్గంజా క్లాత్ అంటే శారీ క్లాత్ పెట్టేశాను. ఈ హ్యాండ్స్కి లైనింగ్ కూడా వేయలేదు. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేసి డీప్ నెక్ పెట్టేసి పైపింగ్ వేశాను. హ్యాండ్స్ మాత్రం ఇలా అంబ్రిల్లా కటింగ్, ఫుల్ అంబ్రిల్లా కూడా కాదు, హాఫ్ అంబ్రిల్లా కటింగ్ మాత్రమే పెట్టాను. నాకెందుకో ఇలా హాఫ్ అంబ్రిల్లానే బాగుంటుంది అనిపించింది. ఇలా అయితే బ్లౌజ్ పెద్దవాళ్ళు వేసుకున్నా, చిన్నపిల్లలు వేసుకున్నా కానీ బాగుంటుంది లుక్. హ్యాండ్స్కి కూడా మొత్తం పీకో చేసేసాను. బ్లౌజ్ కుట్టడానికి పెద్ద టైం పట్టలేదు, కానీ శారీ కుట్టడానికి మాత్రం 3 డేస్ పట్టిందండి. కానీ ఫైనల్గా ఎలా వస్తుందని ఆత్రంగా కుట్టాను. బ్లౌజ్కి పెద్ద పెద్ద ట్యాసిల్స్ ఇలా పెట్టాను, కొంచెం ఫ్యాన్సీ లుక్ వస్తుందని. ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు ఐడియా నచ్చిందా? 150 రూపీస్ శారీని కూడా డిజైనర్ శారీగా అంటే 2000 రూపీస్ శారీగా ఎలా మార్చుకోవాలో ఇవాళ చూసాం కదా. ఇంట్లో మిషన్ ఉంటే చాలు, మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇంకా బ్లౌజ్కి హుక్స్ వేయలేదండి. హుక్స్ వేసిన తర్వాత ఒకసారి కట్టుకొని మీకు కూడా ఎలా ఉందో చూపిస్తాను. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. కుకింగ్ మాత్రమే కాకుండా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.